హలో! వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెమ్‌తో మీ ముందుకొచ్చానండి. చికెన్ బ్రెడ్ బాల్స్. చాలా ఈజీగా చేసేయొచ్చండి. మీ పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ టైమ్ స్నాక్‌గా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. అయితే దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే ఒక 5, 6 వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్‌ని నిలువుగా కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయని కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఈ 2 కూడా ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి అన్న తర్వాత, ఇందులో కొన్ని క్యారెట్ పీసెస్‌ని వేసుకుంటున్నాను. వీటిని నిలువుగా కట్ చేసుకున్నానండి. వెజిటబుల్స్ అనేవి ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఇవి కూడా కొంచెం కలుపుకున్న తర్వాత క్యాబేజ్‌ని యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం హెల్తీగా ఉండే ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేయొచ్చండి. అంటే క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో లాంటివి ఏవైనా యాడ్ చేయొచ్చు. ఇందులో నెక్స్ట్ క్యాప్సికమ్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అంటే హెల్తీ వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేయొచ్చండి. అంటే పిల్లల స్నాక్ కోసం కదా! వాళ్ళకి హెల్తీగా ఉండే వెజిటబుల్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ తర్వాత నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని వేస్తున్నాను. ఇది మన కారంని బట్టి యాడ్ చేసుకోండి. మనకెంత స్పైస్ కావాలి అనే దాన్ని బట్టి. ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కొంచెం సేపు కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా పక్కన ఒక సైడ్‌కి పెట్టుకొని, ఆ పాన్‌లోనే ఒక 3 టీ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకున్నాను. అందులో ఒక టీ స్పూన్ దాకా బటర్‌ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ మైదా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అంటే వేరే పాన్‌లో కాకుండా ఇదే పాన్‌లో ఒక సైడ్‌కి ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇది ఒక్క 2 మినిట్స్ ఇట్లా పచ్చి వాసన పోయిన తర్వాత ఈ వెజిటబుల్స్ అండ్ మైదాని కూడా కలిపేసుకుంటున్నానండి. ఈ మైదా వేయడం వల్ల ఇందులో క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఈ లోపల ఫిల్లింగ్‌లో. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు దాకా పాలని యాడ్ చేస్తున్నాను. పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. లేదంటే మైదా అనేది లంప్స్ వచ్చేస్తుంది. అంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. కొంచెం కొంచెంగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మిల్క్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మస్ట్‌గా లోనే ఉండేటట్టు చూసుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే ఒకేసారి ముద్దలు కట్టేస్తుంది. నెక్స్ట్ ఇందులో కావాలంటే ఇంకొంచెం మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అండ్ ఈ మైదా కుక్ అయ్యే వరకు కలుపుకోవాలి. నేను ఇందులో ఒక కప్ దాకా పాలు యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలని యాడ్ చేశాను. మీరు కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎన్ని పాలు పడతాయో చూసుకొని యాడ్ చేసుకోండి. అంటే ఇది మరీ పలచగా కాకుండా ఇలా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక కప్ దాకా ష్రెడెడ్ చికెన్‌ని తీసుకున్నాను. అంటే ఇది చికెన్‌ని బాయిల్ చేసుకొని, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్‌లా చేసుకోవాలండి. బోన్‌లెస్ చికెన్‌ని తీసుకోవాలి. ష్రెడెడ్ చికెన్ కాకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా చికెన్‌ని తీసుకోవచ్చు. ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. నేను దీన్నిలా ప్లేట్‌లోకి తీసుకున్నాను. దీన్ని చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దామండి. నెక్స్ట్ ఒక బౌల్‌లో కొంచెం వాటర్‌ని తీసుకున్నాను. అలాగే ఒక బ్రెడ్ స్లైస్‌ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్‌ని వాటర్‌లో కొంచెం ముంచి, వాటర్ అంతా పోయేటట్టుగా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. అంటే ఎక్కువ వాటర్ ఉంటే బ్రెడ్ షేప్ అనేది రాదు. మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని హాఫ్‌లో కట్ చేసుకోవాలి. బ్రెడ్‌ని వాటర్‌లో ఎక్కువసేపు ఉంచొద్దండి. ఎక్కువసేపు ఉంచితే మొత్తం మెల్ట్ అయినట్టు షేప్‌లెస్ అయిపోతుంది. దీన్ని హాఫ్‌లో ఇలా కట్ చేసుకొని, హాఫ్ పీస్‌ని తీసుకున్నాను. అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఫిల్లింగ్ దాన్ని వేసుకున్నానండి. ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఫిల్లింగ్‌ని తీసుకుంటే ఇది షేప్ అనేది సరిగ్గా రాదండి. అందుకని కొంచెం దీనికి సరిపోయేటట్టుగానే ఫిల్లింగ్ తీసుకోండి. అండ్ దాన్ని ఇట్లా కవర్ చేసుకుంటూ ఉండలాగా చేసుకోవాలి. అంటే బ్రెడ్‌ని తడిపి తీసుకున్నాం గాబట్టి, ఎక్కడైనా గ్యాప్ ఉంటే దాన్ని ఇట్లా ఫిల్ చేసుకోవచ్చండి. దీన్ని ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ మిగతా పీసెస్‌ని కూడా ఇట్లా బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఇందులో బ్రెడ్ అయితే చాలా తక్కువ పడుతుందండి. ఎందుకంటే మనం తడిపి తీసుకున్నాం కదా! బాల్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఫుల్ బ్రెడ్ స్లైస్ కాకుండా హాఫ్ తీసుకున్నా కూడా ఇది మొత్తం కవర్ అయిపోతుంది. ఇవన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్‌లో 2 ఎగ్స్‌ని తీసుకున్నాను. అలాగే ఇంకొక బౌల్‌లో బ్రెడ్ క్రమ్స్‌ని తీసుకున్నాను. ఈ ఎగ్స్‌లో రుచికి సరిపడా అంటే పావు టీ స్పూన్ దాకా సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ కలిసేటట్టుగా కొంచెం బీట్ చేసి వీటిని సైడ్‌న పెట్టుకుందాము. నెక్స్ట్ ఇందాక రెడీ చేసుకున్న బాల్స్‌ని ముందుగా ఎగ్‌లో డిప్ చేసుకోవాలండి. వీటిని ఇలా డిప్ చేసినప్పుడు చేత్తో కాకుండా స్పూన్‌ని గాని, ఫోర్క్‌ని గాని యూజ్ చేయండి. చేతులకి అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ వాటిని బ్రెడ్ క్రమ్స్‌లోకి వేసుకొని, అవంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలాగే మిగతా పీసెస్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఎగ్‌లో డిప్ చేసుకొని, తర్వాత బ్రెడ్ క్రమ్స్‌ని కోట్ చేసుకోవాలండి.
మీకిది ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే ఇలా బ్రెడ్‌ని కోట్ చేసిన పీసెస్‌ని మళ్ళీ ఎగ్‌లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్‌ని కోట్ చేయొచ్చు. నేనైతే ఒక్కసారే చేశానండి. ఇవన్నీ కూడా ప్లేట్‌లోకి తీసుకున్నాను రెడీ చేసుకొని. నెక్స్ట్ ఒక పాన్‌లో ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి బ్రెడ్ కదా! ఎక్కువ ఒకేసారి హీట్ ఎక్కువుంటే ఒకేసారి కలరొచ్చేస్తాయండి. లోపల క్రిస్పీగా అవ్వవు. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా కూడా రెడ్‌గా అయ్యేటట్టుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా? ఇవన్నీ కూడా మంచి కలరొచ్చాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసుకుంటున్నాను. వీటిని ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలరొచ్చి క్రిస్పీగా అవుతాయండి. హై ఫ్లేమ్‌లో మాత్రం అస్సలుంచొద్దు. ఒకేసారి మాడిపోతాయి. అలాగే మిగతా వాటిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. చూసారా? మంచి కలరొచ్చి చాలా బావున్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇవి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మనం వెజిటబుల్స్‌ని ఆల్రెడీ కుక్ చేసాం కదండీ! ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు పైన లేయర్ మొత్తం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఒక పీస్‌నైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా ఎంత క్రీమీగా ఉందో? ఇలాంటి డిషెస్ చేయడం వల్ల పిల్లలైతే వెజిటబుల్స్‌ని కూడా ఇష్టపడతారు. అండ్ నార్మల్‌గా తినమంటే తినరండి. ఇలాంటి వాటిలో వేసి తినిపిస్తే మాత్రం తప్పకుండా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.